ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తెలియకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్ల చెరో పాయింట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అయితే న్యూజిలాండ్ టార్గెట్ను ఛేదించడం ప్రారంభించక ముందే ప్రేమదాస్ స్టేడియంలో వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. ఆ మ్యాచ్ రిజల్ట్ టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది. శ్రీలంక 4 మ్యాచ్లలో 2 పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా న్యూజిలాండ్ 3 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్కు ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే 2 పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు సెమీఫైనల్కు రేసు మరింత కష్టమైంది. మ్యాచ్ రద్దు కావడం భారత జట్టుకు మేలు జరిగింది. భారత్ ఇప్పుడు గరిష్టంగా 10 పాయింట్ల వరకు చేరుకోగలదు. అయితే న్యూజిలాండ్ జట్టుకు 9 పాయింట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీని భారత్ వరుసగా 2 విజయాలతో అద్భుతంగా ఆరంభించిన ఆ తర్వాత గాడి తప్పింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆదివారం ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్రస్తుతం భారత్ 2 విజయాలు 2 ఓటములతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా, 2వ స్థానంలో ఇంగ్లాండ్లు ఉన్నాయి. 3వ స్థానంలో దక్షిణాఫ్రికా, 5వ స్థానంలో న్యూజిలాండ్లు ఉన్నాయి. ఈ టోర్నీలో భారత్ మరో 3 మ్యాచ్లు ఆడనుంది. ఈ 3 మ్యాచ్ల్లోనూ భారత్ తప్పక విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లపై భారత్ విజయాలు సాధిస్తే అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్లో అడుగు పెడుతుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలు, నెట్ రన్ రేటు వంటి విషయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 2 మ్యాచ్ల్లో ఓడిపోతే మాత్రం సెమీస్ అవకాశాలు గల్లంతవడం ఖాయం.